అనగనగా అందమైన రాజ్యం. ఆ రాజ్యం పేరు నందనవనం. నందనవనాన్ని నందనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా మంచిగా పనిచేసే ఒక మంత్రి. రాజుగారి ఖజానా ఎప్పుడూ నిండుగా కనకపు రాసులతో కలకలలాడుతూ ఉండేది. అయితే ఖజానాను దొంగల బారి నుండి రక్షించడం చాలా ఇబ్బందిగా మారింది. కాస్త ఏమరపాటుగా ఉంటే దొంగలు వచ్చి విలువైన నగలు దోచుకొని పోయేవారు. దాంతో నందనుడికి రాత్రి వేళలో నిద్ర కరువైంది. ఒకరోజు మంత్రిని పిలిచి దొంగల విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాడు. ఉదయాన్నే మంత్రిగారికి కబురు పెట్టాడు. మంత్రిగారు రాజు దగ్గరికి వచ్చారు. రాజుగారు, నమస్కారం. మీరు నన్ను ఇంత ఉదయాన్నే రమ్మని కబురు పెట్టారు. విషయమేమిటో సెలవివ్వండి అంటూ మంత్రి అంటాడు. అప్పుడు ఆ రాజు ఇలా చెప్తాడు. మంత్రివర్య, మన రాజ్యంలో ఉన్న ఖజానాకు దొంగలు పడుతున్నారు. దొంగలు రాకుండా చేయడానికి ఏమైనా మంచి సలహా ఇవ్వండి అని అంటాడు. అప్పుడు ఆ మంత్రి రాజుగారికి ఇలా చెప్తాడు. రాజ్యం ఖజానాను కాపాడుకోవటానికి మంచి నిజాయితీపరుడు, విశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. మంచి రక్షకుడిని నియమించాలి ప్రభు అని చెప్తాడు. వెంటనే రాజుగారు ఊరు మొత్తం దండోరా వేయిస్తారు. ఈ వార్త విని కొందరు ప్రజలు రక్షకుడిగా ఉండడానికి ముందుకు వచ్చారు. అప్పుడు రాజు వారి దగ్గర ఇలా చెప్తున్నాడు. రాజ్య సంపదను కాపాడడానికి నేను నియమించే వ్యక్తి యోగ్యుడై ఉండాలి. అందుకు 3 పరీక్షలు నిర్వహిస్తానని చెప్పాడు. అందుకు ఆ యువకులు అంగీకరించారు. అందులో ఒకరు, రక్షకుడిగా ఉండడానికి మీరు ఏ పోటీ పెట్టినా మాకు సమ్మతమే అంటూ చెప్తాడు. నేను మీకు పెట్టే పోటీ పరుగు పందెం. 5 కిలోమీటర్లు మీరందరూ పరిగెత్తాలి. ఎవరైతే ముందు వస్తారో వారే రక్షకుడిగా ప్రకటిస్తాను అని చెప్తారు. అందరూ సరేనని పరుగు పందానికి వరుసగా నిలబడుకొని ఉంటారు. ఈ పరుగు పందెం 5 కిలోమీటర్లు. ఎవరైతే ముందు పరిగెత్తుకొని వస్తారో వారే విజేత. వారే రాజ్య సంపదకు రక్షకుడిగా ఉంటాడు అని రాజు చెప్పి పరుగు పందాన్ని మొదలు పెట్టమంటాడు. ఆ 5 కిలోమీటర్ల పరుగు పందెంలో అందరూ గెలుస్తారు. ఎవ్వరూ ఓడిపోకుండా అందరూ విజయాన్ని సాధించి విజేతలుగా గెలిచారు. అప్పుడు రాజు ఒక నిర్ణయానికొచ్చి వారికి ఇలా చెప్పారు. మీ అందరిలో 3 మాత్రమే ఎంచుకుంటాను. ఆ 3 రేపు పోటీదారులు అంటూ రేపు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు ఆ 3 వచ్చారు. ఆ 3కి రాజు ఇలా చెప్పాడు. ఈ రోజు కూడా పరుగు పందెమే, కాకపోతే 1 కిలోమీటర్ మాత్రమే అంటూ పరుగు పందెం చెప్పాడు. పోటీ పడిన వారు 3 అక్కడి నుంచి పరిగెత్తికెళ్ళగానే రాజు మంత్రుగారితో ఇలా చెప్పాడు. వాళ్ళు పరిగెత్తే దారిలో అక్కడక్కడ ఆభరణాలు వేయండి. ఎవరు బంగారం తీసుకొని పారిపోతే వారు వద్దు. ఎవరు నిజాయితీగా అయితే పట్టుకొని దగ్గరికి వస్తారో వాడే అసలైన రక్షకుడిగా నియమిస్తాను అంటూ చెప్పాడు. అప్పుడు ఆ మంత్రి, సరే ప్రభు, మన భటులకి చెప్పు, చాటుగా అక్కడక్కడ ఆభరణాలు వేయమని సెలవిస్తాను అంటూ మంత్రి చెప్పాడు. మంత్రి ఆజ్ఞ మేరకు భటులు అక్కడక్కడ బంగారు నాణేలను పడేశారు. పరుగు పందెం పోటీలో పాల్గొన్న యువకులు ఆ ఆభరణాలను చూసి అక్కడ ఆగుతారు. ఆ నగలను చూసి ఆ 3 ఆశ్చర్యపోతారు. వారు ఇలా అనుకుంటారు. భటులు రాజ్య సంపద తీసుకెళ్లేటప్పుడు బహుశా దారిలో అక్కడక్కడ పడిపోయి ఉంటాయి అని అనుకుంటారు. ఈ సంపదను మనము రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్దాము అంటూ ఆ బంగారు నాణేలను తీసుకొని రాజు దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. ఆ నాణేలు రాజుగారే దారిలో వేయించాడని ఆ పాల్గొన్న యువకులకి తెలియదు. అవి తీసుకొని వచ్చే లోపల రాజుగారు మంత్రిగారు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ప్రభు, భటులు
రాజ్య సంపద తెచ్చే సమయంలో అక్కడక్కడ నాణేలు పడిపోయాయి. వారు చూసుకోలేదనుకుంటా. అందుకే మేము తీసుకొని వచ్చాము అంటూ రాజుగారికి ఆ బంగారు నాణేలు ఇస్తారు. రాజుగారు ఏం అర్థం కాక ఇలా చెప్తారు. మీరు ముగ్గురు రేపు రాజ్యసభకు రండి. మీలో విజేత ఎవరో నిర్ణయిస్తాను అంటూ చెప్తారు. మరుసటి రోజు పొద్దున్నే ఆ ముగ్గురు రాజుగారి దగ్గరికి వస్తారు. ఆ ముగ్గురిలో ఎవరు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో తెలియక కనుక్కోలేక నందనుడు ఆశ్చర్యంలో అయోమయంలో పడ్డారు. రాజుగారు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ముగ్గురిలో ఒకరు రాజుగారు మమ్మల్ని రమ్మని కబురు పెట్టారు, విషయమేమిటో చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు రాజుగారు ఇలా చెప్తారు. ఇది చివరి తుది పరీక్ష నిర్వహణ. చివరి పోటీ. ఈ పోటీలో విజయం సాధించే వారే విజేత. ఈ పోటీ బహుశా మీకు కఠినంగా ఉంటుంది. మీకు శిక్ష లాంటిది అన్నాడు మహారాజు. వారిలో చాలా మంది అదేదో త్వరగా చెప్పు అంటూ ప్రభు అని ఉత్సాహంగా అడిగారు. ఈ పోటీలో పాల్గొనే వారందరికీ 25 వాతలు పెడతాం. నొప్పిని భరించి ఎవరైతే ముందుకు వెళ్తారో వారే విజేతలుగా నిలుస్తారు అని చెప్తారు. అందులో ఒకడు దీనంగా ముఖం పెట్టి ఇలా చెప్తాడు. ప్రభు, నా ఆరోగ్యం సరిగా లేదు, నేను చెయ్యలేను అంటాడు. ఇంకొకరు కూడా నా పరిస్థితి కూడా అంతే ప్రభు, నేను ఈ పరీక్షను ఎంత మాత్రం ఒప్పుకోలేను, నా వల్ల కాదు అని చెప్తారు. అప్పుడు ఆ రాజు, ఇక మీరు పోటీకి పనికిరారని అర్థమైంది, ఇక మీరు ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అని చెప్తారు. మీరిద్దరూ రాజ్య సంపదకు రక్షకుడిగా పనికిరారు అంటూ వెళ్ళమంటాడు. ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. నందనుడు ఆ వ్యక్తిని చూసి ఇలా అంటాడు. సన్నగా పుల్లలా ఉన్నావు నువ్వు, 25 వాతలు పెడితే భరిస్తావా? ఏ, నీకు ప్రాణాల మీద ఆశ లేదా, బ్రతకాలని లేదా అని చాలా నెమ్మదిగా ఆ వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి రాజుగారికి సమాధానం ఇలా ఇస్తాడు. ప్రభు, నాకు రాజ్యమన్నా ప్రజలన్నా రాజుగారన్నా ఎంతో విశ్వాసం ఉంది. రాజ్య సంపద కాపాడేందుకు ఇచ్చే ఉద్యోగానికి ఎన్ని పరీక్షలు పెట్టినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అంటూ రాజుగారికి సమాధానం ఇచ్చాడు. రాజు నందనుడు, భలా, నీ వంటి ధైర్యవంతుడే రాజ్యాన్ని, రాజ్య సంపదను, ప్రజలను రక్షించగలడు అని ప్రశంసించారు. రాజు అతనిని యోగ్యుడిగా ప్రకటించారు. రాజ్య సంపదను సంరక్షిస్తూ ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. రాజ్య సంపదలో ఏ పొరపాటు జరగకుండా మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. ఎంతో ధైర్యంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనం దేనికి భయపడకూడదు. మన దగ్గర నిజాయితీ, ధైర్యం, చేయగలమనే సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. ఇక రాజుగారి సంపదకు దొంగలు పడడం ఆగిపోయారు. సమస్య తీరిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.